కదా ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను మీకు ఈజీగా అర్థం కావడానికి. ఓకే కదా, స్ట్రైట్గా కట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు చూడండి కప్స్ ఇవి మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాం. నేనేం చెప్పాను, ఫస్ట్ ఇలా తయారు చేసుకోండి, కప్స్ తిరిగేసుకోండి, ఈజీగా కుట్టండి అని చెప్పాను కదా. సో మీకు అది కష్టంగా అర్థం కాకుండా ఉంటే కనుక చిన్న టిప్స్ చెప్తాను. ఇలా లైన్గా గీత గీసుకోండి ఇక్కడ. కనిపిస్తున్నాయి కదా మార్కింగ్లు ఇక్కడ. ఓకేనా? సో ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హ్యాండ్ తీసుకున్నాను అనుకో. ఇప్పుడు కరెక్ట్గా స్టార్టింగ్ దగ్గర ఉంది, అక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తాను ఇలాగ నేను. ఓకేనా? ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఇలాగ. ఇప్పుడు ఫస్ట్ చెకింగ్ చేసుకుంటాను, ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయాలి నేను? కట్ చేయాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి కదమ్మా. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి పెట్టుకున్నాం చూడు, చూపిస్తే మీకు అర్థం ఉంటుంది. అలా కుట్టుకున్నానా? ఇప్పుడు నేను చెకింగ్ చేసుకుంటాను, ఎక్కువ వచ్చింది కదా నాకు. ఎక్కువ వస్తే ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటాను, ఈజీగా అవుతుంది నాకు. అంతే కదా? ఇప్పుడు ఎక్కువ వచ్చిందా? ఎక్కువ వస్తే ఏం చేయాలి? ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేయాలి లోపలికి. అంతే కదా? ఏది ఈజీగా ఉంది చూడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇలా కుట్టాను కదా, ఇలా రెండు సమానంగా ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా కుట్టేస్తాను. ఇంకా మీకు ఏది ఈజీగా ఉంటే అదే చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాస్ కట్ చేస్తాం. అర్థం కాలేదు ఇది? అయింది సార్. మనం కప్పు ముందుగానే తయారు చేసుకొని కుడితే ఇలా వస్తుంది. ముందుగానే తయారు చేసుకొని కుడితే ఇలా వస్తుంది. అప్పుడు అర్థమైంది కదా? సో మీకు ఏది ఈజీగా ఉందో అదే కుట్టుకోండి, నో ప్రాబ్లం. ఈ ఇన్సైడ్ ఉండే స్టిచ్చింగ్ కనిపించకుండా లోపలికి వచ్చేయాలి.
చెప్పండి నాకు ఏది ఈజీగా ఉంది, మీకు ఇది ఈజీగా ఉందా అది ఈజీగా ఉందా? ఇంతే ఈజీ లాగా ఉంది సార్. పెట్టుకుని అంతే చూడండి ఏది ఈజీగా ఉంది మీకు? ఇదే బాగుందా? ఏం లేదు ఇలా స్ట్రైట్గా పెడతాను ఇలాగా. ఇలా ఎందుకు గీసాను చెప్పు నేను. ల్యాండ్స్ తెలుసుకోవాలంటే అంటే మనం ఎక్కడి నుంచి స్టార్టింగ్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తాం ఇది ఇలాగా పెట్టాలి మనం, సెట్ కాదు. సో కరెక్ట్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో మనకి ఫస్ట్ ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఓకేనా? మనం ఎంతసేపు ఉన్నా ఇక్కడి నుంచి ఈ గ్యాప్లోనే మొత్తం ఫిల్ చేసేయాలి. ఎక్కువైందనుకో ఫోల్డింగ్ పెట్టేస్తాం, అంతేగాని ఏది కట్ చేయకూడదు. అర్థమైందా? కుట్టిన తర్వాత దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇలా చుట్టూ పెట్టుకొని కుట్టి తిరిగేస్తాం. లేదా మాకు అది కష్టంగా ఉంది సార్ అంటే ముందుగానే ఇలాగా కప్పు తయారు చేసుకొని ఇలాగా తిరిగేసి కుట్టేయాలి. మీకు ఏది ఈజీగా ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇలా అయింది అనుకో మనం నార్మల్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేస్తాం, ఇలాగా రైట్ వైపు నుంచి. అవును సార్. లేదనుకో కప్పు తయారు చేసామనుకో మనం ఇన్సైడ్ నుంచి కుట్టాలి, ఇక్కడ నుంచి కుట్టాలి. అది గుర్తుపెట్టుకోండి అంతే. అర్థమైందా? ఇక్కడ నుంచి కుట్టాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి కుడితేనే మనకి ఈ కప్ అనేది ఇలా బయటకు వస్తుంది. ఓకేనా? మీకు ఏది ఈజీగా ఉంది చెప్పండి మరి. అంటే ఇది కప్పు తయారు చేసిన తర్వాత హ్యాండ్ ఈజీగా ఉంటుందా? చేసేలోనే కన్ఫ్యూజ్ అయిపోతే మనం చేయలేము. సరే కప్పు తయారు చేసి వేస్తుంది ఒకసారి. తయారు చేసిన తర్వాత అలా అయిపోయింది. తర్వాత మనం ఎలాగైనా చేసుకోవచ్చు సార్. మనం అందాక సింపుల్ తెలుసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే ఇదే. ఇలానే వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, కప్పు ఇలా తిరిగేసుకుంటాం. అంటే ఇది ముందుగానే తయారు చేస్తాం అనమాట మనం కప్పు. అర్థమవుతుందా? అవును సార్. ఇక్కడ మీరు ముందుగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అయితే అదైతే కష్టం ఉంది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి మనం ఇన్సైడ్ నుంచి కుట్టాలి ఇలాగా. అప్పుడు మనం ఇలా కుడితే ఇలా బయటకు వస్తుంది కప్పు. ఓకే ఓకే. అర్థమైందా? నువ్వు ఇలా నార్మల్ వైపు నుంచి కుట్టావు అనుకో, మనం ఏదైతే అతికించామో క్యాన్వాస్ అది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది, బయట కనిపించదు. ఇది ఓన్లీ క్లాత్ కనిపిస్తుంది బయట. అర్థమైందా? అంటే కాళ్ళు కూడా దీనికి డిఫరెన్స్ వస్తుంది, బయట కనిపించాలి కదా మనకి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్కువ వచ్చింది, అందులో చూసి తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేస్తాం. ఇది అర్థం కాలేదు. ఈ ఫోల్డింగా మన సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ వస్తుంది. అంటే దీనికి ఎదురుగా ఉండాలి, ఇటువైపు ఉండాలి కానీ ఇటువైపు ఉండకూడదు. అర్థమైందా? ఈ ఫోల్డింగ్ ఇటువైపు ఉంది కదా, ఇప్పుడు ఇది ఇటువైపే ఉండాలి కానీ ఇలా ఉండకూడదు, దీనికి ఇలా ఎదురుగా ఉండాలి. అప్పుడు మనం కప్స్ పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది.
ఓకేనా? ఇదైనా ఒకటే అదైనా ఒకటే, మీకు ఏది ఈజీగా ఉంటే అదే కుట్టేసేయండి. చూడండి, ఈ ఫోల్డింగ్ ఉందా? అవును సార్. ఇది ఇటువైపే ఉండాలి, ఇలా మాత్రం ఉండకూడదు. ఇలాగా ఇలా ఆపోజిట్లో ఇటువైపు ఉండకూడదు, ఇలా ఉండాలి కరెక్ట్గా. దీనికి ఎదురుగుండదు ఇలాగా ఆ సట్ట జట్టెలు వెళ్తుంది. కాలర్ ఇవ్వండి.